హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్న చంద్ర కృష్ణశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి వన్ ఫుల్ డే థర్స్డే రోజు మార్నింగ్ నుంచి ఈ ఆఫ్టర్నూన్ వరకు ఏం జరిగింది అనేది చూడబోతున్నారనమాట. సో అలా హైదరాబాద్ నుంచి వచ్చేసాను కదా, సాటర్డే వచ్చేసాను, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే. ఇంకా ఈ 4 days ఏం చేశాను అంటే, మాకు డెలివరీ, బాబు పుట్టాడు, నామకరణము దానికోసం వెళ్ళాము కదా. అప్పుడు మాకు 11 days వచ్చేసేసి పురుడు అన్నది ఉన్నిందనమాట. అంటే పూజలు 11 days పూజలు అవి చేసుకొని అలా లేదు అన్నమాట. సో ఇంకా అది పేరు పెట్టేది అయిపోయినాక కర్నూలుకి వచ్చాక ఫస్ట్ నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. కొంచెము ఉంటుంది కదా మనకు, ఇప్పుడు మళ్ళీ పూజ చేసుకోవాలి అంటే మనం మెయిన్ చేస్తున్నటువంటి డైలీ చేసుకుంటున్నటువంటి వస్తువులను కానీ, డైలీ చేసుకుంటున్నటువంటి ఇంట్లో తిరుగుతూ ఉన్నటువంటి థింగ్స్ని కానీ, వాటిని మళ్ళీ ఉతకడము, ఆరేసుకోవడము, క్లీన్ చేసుకోవడము, నీట్గా పెట్టుకోవడము, ఇంకొక పూజ చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి లేడీస్కి అయితే అనిపిస్తూ ఉంటాయి కదా. సో అలాగే నాకు కూడా అన్నమాట. సో కిచెన్ మీద కాదు, కిచెన్లో డైలీ యూస్ చేస్తున్నటివి, ఎక్కువ యూస్ చేసే చక్కెర, ఇలా డబ్బాలు, తర్వాత పోపు దినుసులు అవి ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒకరోజు క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసేసి 1 day హాలు, టీవీ పాయింట్ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా బూజులు తీసేసి, బెడ్షీట్స్, డోర్ కర్టన్స్, తర్వాత వచ్చేసేసి మన ఖాళీ పట్టలు, మ్యాట్స్, ఇట్లాంటివి అన్నీ క్లీన్ చేసేసుకొని మంచిగా పట్టాలు తుడుచుకొని సెట్ చేసుకోవడానికి నాకు 4 days అయితే టైం పట్టింది. ఇంకా బట్టలు ఉంటాయి కదా, అవన్నీ వాష్ చేసేసుకొని ఇట్లా అన్నమాట. సో థర్స్డే రోజు నేను ఏం చేశాను అంటే, మార్నింగ్ హ్యాపీగా పటాలన్నీ తుడిచి పెట్టేసుకున్నాను. ఇంకా దేవునికి పూజ చేసుకుంటున్నాను, నైవేద్యం ప్రిపేర్ చేద్దాము అన్నట్టుగాని. ఇంకా నా మనసులో సగ్గుబియ్యం సేమియా వేసి పాయసం చేద్దామని అనుకున్నాను. అంటే ఈ ప్రసాదమే చేయాలా, ఈ నైవేద్యం అని అలా ఏం పెట్టుకోలేదనమాట. ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను నా పనులు, సగ్గుబియ్యం కనిపించే సగ్గుబియ్యంతో. ఇంకా ఆ రోజు మా హస్బెండ్కి వచ్చేసేసి ఉప్మా చేసేసాను. ఇంకా పటాలన్నీ కడుక్కున్నాను మార్నింగ్ నుంచి. ఇంకా పని ఆల్రెడీ 3 days నుంచి పని చేస్తూనే ఉన్నాము. సో అందుకు ఉప్మా చేస్తే పాపం ఏమీ అనలేదు, ఏదైనా ఓకే, కానీ నాకు టిఫిన్ అన్నది ఉండాలి అని చెప్పాడు. తను 9కి ఎగ్జాక్ట్గా తినేసేసి స్టార్ట్ అయితే అయిపోతాడు అనమాట. అందుకు తనకు చేసి ఇచ్చేసాను. ఈలోగా నా పనులను నేను చేసుకుంటూ పూజ దగ్గరికి అయితే వచ్చేసానన్నమాట. ఇంకా గ్రీషు కూడా లేచింది, నాకు చిన్న హెల్ప్ అయితే చేస్తుందన్నమాట. ఎలా ఉంటుంది అంటే, అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను అన్నట్టే ఉంటుంది, ఏదొకటి మర్చిపోయినాను, అక్కడ కూర్చొని మళ్ళీ లేయాలి. అప్పుడు గ్రీషు నాకు హెల్ప్ చేస్తుంది, అందిస్తుంది అన్నమాట, ఏది కావాలి అన్నా కూడాను. అలా నేను 80-90 వర్క్స్ నేను చేసుకున్నా కూడా ఒక 10 వర్క్స్ గ్రీషు చేయాల్సిందే. ఇన్ని రోజులు వాళ్ళ డాడీ ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళ డాడీ చేసి పెడుతుంటే, వాళ్ళ డాడీ బిజీగా ఉన్నందుకు ఇప్పుడు గ్రీషు గాడు ఒక 10 పనులు గ్రీషు చేయాల్సిందే అన్నమాట. ఇంక ఇక్కడ మార్నింగ్ పటాలు కడిగేసుకున్నాను, ఉప్మా చేశాను, నైవేద్యం చేశాను, దేవుని దగ్గర పెట్టేశాను, దీపారాధన చేశాను, బత్తీలు వెలిగించాను. ముందుగా వినాయకునికి అష్టోత్తర నామాలను చదువుతూ ఆ పువ్వులతోటి పూజ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఆ రోజు పూజ అంటే ఇన్ని రోజులు పూజ చేయలేదు కాబట్టి పూజ చేస్తున్నారు అని అనుకుంటూ ఉండవచ్చు, కానీ నాది చాలా స్పెషల్ పూజ అయితే ఉందన్నమాట. మాది వచ్చేసేసి కార్తీక మాసంలోనే మా మను వాళ్ళ భార్య డెలివరీ కావడము, మధ్యలోనే నాకు 20-25 days అలా, ఇంకా 1 week ఉంటే కార్తీక మాసం అయిపోతుంది అనమాట. అప్పుడు డెలివరీ అయింది, ఇంకా పూజలు చేయకుండా అయిపోయింది, మధ్యలో ఉండింది అనమాట నా కార్తీక మాసం. ఏం చేయాలరా దేవుడా అని నాకు తోచనే లేదు. ఇంకా 11 days అయ్యే వరకు మనం ఏం చేయనిక కాదు కదా. తర్వాత ఊరికి వెళ్ళాం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో చిన్న పనులు చేసుకొని ఇలా అన్నీ ఒక 1 week అడ్డంకులే ఉన్నాయన్నమాట. సో ఆ రోజు థర్స్డే నాకు తెలియనే లేదు, ఆ రోజు పౌర్ణమి అంట. అంటే నేను ఇంట్లో అంతా సగపెట్టుకొని చేసుకునేసరికి ఆ డే అన్నమాట. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ కథలు ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకొని 30th కథ కూడా కంప్లీట్ చేసేసుకొని
ఇంకా మన శివయ్య కూడా అష్టోత్తర నామాలను పువ్వులతోటి అర్చన చేసుకుంటానన్నమాట. అంటే కార్తీక మాసంలో ఎలా చేస్తానో అలాగే ఆ రోజు కూడా చేసుకున్నాను. అంటే ఇది మెయిన్ ఆ రోజు చేస్తున్న పూజ కార్తీక మాసము భగిని హస్త కాదు, మన 30 days అయిన తర్వాత పోలీ పాడ్యమి చేస్తారు చూడండి, లాస్ట్ డే ఆ పూజ అనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఆ పూజ నేను ఆ రోజు చేసుకున్నాను. ఫస్ట్ నేను బ్యాలెన్స్ ఉన్న కథల్ని చదివేసుకున్నాను. వినాయకుని అష్టోత్తరనామాలు చదివాను, శివయ్య అష్టోత్తరనామాలు చదివాను. శివయ్యకు సంబంధించినవి ఏమున్నాయి ఆ పూజ చేసేసుకున్నాను. ఆ రోజు థర్స్డే అని చెప్పాను కదా, సో ఇంకా బాబా గారి అష్టోత్తరనామాలు కూడా చదువుకోవాలి కాబట్టి ఆయన అష్టోత్తరనామాలను కూడా చదివేసేసుకున్నాను. ఇలా నా ఓల్డ్ పూజను ఏం చదవాలో కంప్లీట్ చేసేసి నా ప్రజెంట్ గురువారం పూజలో ఏమేం చదువుతానో వాటిని చదివేసేసి అక్కడ పైన మహామంగళ హారతిని అయితే ఇచ్చేసేసి 365 ఒత్తులను బియ్యం పిండిలో వెలిగిస్తాము కదా లాస్ట్ డే, సో ఇక్కడ కూడా అలాగే వెలిగించేస్తూ ఉన్నానన్నమాట. కొంచెం సేపు ఏంటి దేవుడా అంటే నాది 2 weeks డిలే నడిచిందన్నమాట. అందరూ చేసేసిన తర్వాత అమావాస్య నుంచి నేను మళ్ళీ పౌర్ణమి అంత టైం పట్టింది నాకు. అయినప్పటికీ నేనైతే ఆ పూజను మధ్యలో వదిలేయకుండా కంప్లీట్ చేయాలి అని మనసులో ఒకటి అనుకున్నాను. నాకు కుదిరింది కూడా ఆ రోజు థర్స్డే ఈరోజు చేసేసుకుందాం అనుకున్నాను. మా హస్బెండ్ చెప్పాడు ఈరోజు పౌర్ణమినే అరుణాచలంలో కూడా చాలా స్పెషల్ పూజలు జరుగుతాయని మార్నింగ్ చెప్పాడు. ఓకే, నేను చేస్తున్నది కూడా కరెక్ట్ అంటే మనసులో ఏమి తప్పు చేస్తున్నానా ఏం చేస్తున్నాను అట్లా ఒక ఆలోచనలో 100 ఆలోచనలు పోతూ ఉన్నాయంట. మా ఆయన చెప్పినాక నా మనసు అమ్మాయాన్ని తేలిక అనిపించింది. బయట ఒక ముగ్గు వేసుకున్నాను, ఇది కాంపౌండ్లో కూడా ముగ్గు వేసుకున్నాను. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. ఎక్కడ ప్లేస్ దొరికిందంటే అక్కడ ఏదో ఒకటి గీకి పాడేసేసేస్తానంట. ఇంకా టైం ఉండింటే కనుక కలర్స్ తోటి కూడా రంగోలీ వేసుకుంటుంటిని, కానీ ముందు పూజను కంప్లీట్ చేయాలా అని అనుకున్నాను. లోపల అయితే చక్కగా దీపారాధన చేసేసుకొని ఏమేం చేయాలో చేసేసుకున్నాను కదా. ఇంకా మిగిలింది కార్తీక మాసం ముగింపు పోలీ పాడ్యమి. అదేనండోయ్ మన నీళ్ళల్లో దీపాలు వదలాలి కదా, అది మటుకు ఎందుకు బ్యాలెన్స్ పెట్టడము అని అది ఎలాగ మనం తులసమ్మ దగ్గర చేసుకుంటాం. మార్నింగే చేయాలి, కానీ నాకు పటాలన్నీ కడుక్కొని కొంచెం లేట్ అయింది. అయినా కూడా నేను టైంని పెట్టుకోలేదు మైండ్లో, ఈ టైంకి ఇది చేయాలని మైండ్లో పెట్టుకోలేదు. నేను ఈ పూజ బ్యాలెన్స్ ఉంది, ఆ పూజను మాత్రమే నేను కంప్లీట్ చేస్తున్నాను, చేసుకోవాలి అని మాత్రమే నా మైండ్లో పెట్టుకొని చేసుకున్నాను. కొంచెం నవ్వు అనిపించినప్పటికీ తెలియదు, నేను చేస్తున్నది ఓకే అని అనిపించింది, నా మనసుకు అనిపించింది అన్నమాట. సో నైవేద్యం ఇక్కడ కూడా పెట్టేసుకున్నాను. ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపాన్ని అయితే పెట్టేసేసుకున్నాను. ఇంకా 365 ఒత్తులు నీళ్ళల్లో అయితే పువ్వులను పసుపు కుంకుమ వేసేసి ఇది అరటిది ఉంది కదండి, అది నేను పోలీ పాడ్యమికి ఇంకా వస్తుందని బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కొచ్చుకున్నాను అన్నమాట. సో నాకు అది ఈ రోజుటికి ఇలా ఉపయోగపడింది. ఇక్కడ వెలిగించేసేసి మహామంగళ హారతిని ఇచ్చేసేసి దామోదరుణ్ణి మనస్ఫూర్తిగా ఆ రోజు నేను ప్రార్థించుకున్నానన్నమాట. నా మనస్సులో స్వామి, నేను తెలిసి తప్పు చేశానో తెలియక తప్పు చేశానో నాకు తెలియదు, కానీ మాకు ఆ టైంలో పూజ చేసుకునే పోలీ పాడ్యమి అప్పుడు పూజ చేసేది లేదు, చేసుకోకూడదు, కాబట్టి నేను ఏం చేయలేకపోయాను. ఈరోజు నీ పూజను కంప్లీట్ చేసుకోగలిగాను అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఆ రోజే మాకు ఇంకొక ఫంక్షన్ కూడా ఉండిందన్నమాట. ఇంకా 11 o'clockకి నా పూజను కంప్లీట్ చేసుకొని 12 o'clockకి ఇద్దరం రెడీ అయ్యేసి, మా హస్బెండ్ వచ్చేసేసి నా కోర్టు ఉంటుంది, నేను మిమ్మల్ని పిలుచుకొని వెళ్ళడానికి రాలేను, సో మీరు వెళ్ళిపోండి ఆటో మాట్లాడుకొని, నేను 2 o'clockకి నా వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తానని చెప్పాను. సో ఫంక్షన్ ఉన్న వాళ్ళతోటి మేము లొకేషన్ అయితే పెట్టించుకున్నాము, ఆటోలో వెళ్ళిపోయామన్నమాట. సో ఫంక్షన్ అప్పటికే స్టార్ట్ అయింది. మొత్తం మా గ్యాంగ్ అండి, చాలా వీడియోస్లో అయితే చూసే ఉంటారు అందరూ. ఇప్పుడు మీరు అక్కడికి కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళారంట కదా, ఎలా ఉంది ఏంటి, ఇప్పుడు మీరే వచ్చారా, వాసు రాలేదా, ఇలా క్వశ్చన్స్ అన్నీ అడుగుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారన్నమాట. అంతా మా చుట్టాలండి.
సో మేము వెళ్ళిన ఫంక్షన్ వచ్చేసేసి మా హస్బెండ్కి అక్క అవుతారు తను. అక్కకు మనవరాలది హాఫ్ శారీ ఫంక్షన్ అన్నమాట. సో ఇక్కడ అయితే గ్రీష్ గడు ముందు రోజే వెళ్ళి గిఫ్ట్ తీసుకొని వచ్చింది, అన్ని కాస్మెటిక్స్ తెచ్చింది. ఇప్పుడు అమ్మాయిలకు అవి ట్రెండ్ వాడుతూ ఉంటారు కదా అన్నట్టుగా వాడుతూ ఉంటారు కదా, యూజ్ అవుతాయి కదా అని అన్ని కాస్మెటిక్స్ అయితే తీసుకొని వచ్చిందనమాట. సో అమ్మ ఫస్ట్ రావాలా వద్దా అని ఇలా చాలా సంశయంతో వచ్చిందనేసని అమౌంట్ పెట్టింది. ఇక్కడ అమ్మ పక్కన డ్రెస్ వేసుకొని కూర్చున్నారు కదా ఆంటీని అనమాట, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. సో వాళ్ళ మనవరాలిదే ఫంక్షన్ అండి. సో గిఫ్ట్ అది ఇచ్చాం, బంధువులను పలకరించేసాం, చాలా కబుర్లు చెప్పుకున్నాం, చాలా మాట్లాడేసాం, భోజనాలు పెట్టేశారు, వెళ్ళిపోయాం, భోజనాలు తెచ్చుకున్నాం, భక్ష్యం తీసుకున్నాం. హాఫ్ నేను హాఫ్ మా అమ్మ వేసుకుందన్నమాట. ఇంకా కలర్ రైస్, గుత్తి వంకాయ కర్రీ చేశారు, బెండి ఫ్రై చేశారు. ఇంకా ఆ తర్వాత అన్నం, పప్పు, రసం, కట్ చట్నీ ఇలా అన్నీ తినేసి మా ఇంటికి, మా హస్బెండ్ వచ్చారు, మా ఇంటికి మేము వచ్చేసాం. ఇది వచ్చేసేసి ఈవినింగ్ అండోయ్. ఈవినింగ్ వచ్చేసేసి ఇలా ఎందుకు నవ్వుతున్నామంటే పిచ్చోళ్ళని అనుకోవద్దండి. నేను మా వెంచర్లో ఫస్ట్ టైం ఆయన బండి ఎక్కానండి. ఎప్పుడు కారులోనే వెళ్ళాను, అప్పుడప్పుడు దీరు బండి అని ఎక్కాను, కానీ నేను మా ఆయనతోటి బైక్లో వెళ్ళలేదండి. సో నేను ఆ రోజు బైక్ ఎక్కాక అప్ప నాకు బైక్ మీద నువ్వు ఫస్ట్ టైం తీసుకొని వెళ్తున్నావు అని చెప్తూ ఉన్నాను. నాకు కూడా మెమొరీని వీడియో తీసుకున్నాను. ఆ రోజు వచ్చేసేసి దత్త జయంతి కదండోయ్. దత్త జయంతినా గురు పౌర్ణమి, ఆ రోజు బాబా స్పెషల్ అయితే ఉన్నిందండి. సో మా ఇంటి దగ్గరనే బాబా టెంపుల్ అయితే ఉన్నింది. ఈవినింగ్ పల్లకి సేవ ఉంది, రమ్మని చెప్పారు. నేను ఇంట్లో మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకొని వెళ్ళేసరికి పల్లకి సేవ అయిపోయింది. అయినా కూడా బాబా గారి దర్శనం చేసుకొని వద్దాము అన్నట్టుగా గురు పౌర్ణమి అనుకుంటున్నానండి నేను ఆ రోజు. సో బాబాను దర్శనం చేసుకొని వద్దామనేసని హ్యాపీగా బాబా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా నా డే అన్నది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా జరిగింది. ఆ రోజు ఏది మిస్ కాలేదు అని నా ఫీలింగ్ అన్నమాట. హ్యాపీగా పూజ కంప్లీట్ చేసుకున్నాను, ఫంక్షన్కి అటెండ్ అయ్యాను, బాబాను మర్చిపోలేదు, బాబా టెంపుల్కి వెళ్ళాను. ఇలా నా డే గడిచిందండి. ఈ వ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నాను, బాయ్.